హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 26 మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో రిలీజ్ అయింది కాబట్టి మిగిలిండే అన్ని వీడియోస్ మన ఛానల్లో ఒక రోజు డిలేగా అయితే రాబోతున్నాయి. సో దయచేసి క్షమించేసేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా హైప్ ఆప్షన్ ఎవరెవరికి ఉందో ఖాళీగా దయచేసి వాళ్ళు మాత్రం హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కొంచెం రీచ్ ఇచ్చినట్లుంటుంది. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ చాప్టర్ కవర్ పేజ్ మన మొమోషికి ఉన్నాడు, బట్ చాప్టర్ లో మాత్రం అస్సలు ఉండడు. అదే మ్యాజిక్. చాప్టర్ స్టార్టింగ్ లో మన ఇనోజిన్ అయితే వెళ్ళి హిమవరికి అయితే ఒక హనీ బాటిల్ ఇస్తుంది. సో అది తీసుకున్న మన హిమవరి అయితే ఇనోజిన్ థ్యాంక్ యూ చెప్తుంది. అండ్ ఇది ఈ రోజు నాకు ఎంతో సంతోషమైన రోజు అనడంతో వెంటనే మన ఇనోజిన్ కూడా దానికి ఎంతో సంతోషపడి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఇనోజిన్ దగ్గరికి అయితే ఒక టోడ్ అనేది వస్తుంది. సో ఆ టోడ్ని చూసిన మన ఇనోజిన్కి అర్థం కాదనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. అండ్ అప్పుడే ఆ టోడ్ తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. హే, నువ్వు యమాక ఇనోజిన్వే కదా, సో నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. వీటి ఆన్సర్స్ నాకు తెలుసు, బట్ ఒక్కసారి నీ నోటి నుంచి విందామని చెప్పి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నానని చెప్పి ఆ టోడ్ అడుగుతుంది. దానికి మన ఇనోజిన్కి మాత్రం అస్సలు అర్థం కదనమాట ఇది ఏం మాట్లాడుతుందని. అండ్ అప్పుడే తను అయితే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది, నీకు హిమవరి ఉజుమాకి మీద ఎఫెక్షన్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఉంది కదా, నిజమా కాదా అని చెప్పి ఆ టోడ్ అడిగితే మనోడు మాత్రం దానికి ఏం ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ షాక్ లేకైతే వెళ్ళిపోతాడు. సో ఆ రియాక్షన్ ని చూసిన ఆ టోడ్ కూడా ఓకే ఈ రియాక్షన్ బట్టి నీ ఆన్సర్ కరెక్టే అని చెప్పి నేను అర్థం చేసుకున్నా. బట్ నేనైతే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆల్వేస్ తనని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా అనడంతో దానికి మన ఇనోజిన్ కూడా అఫ్ కోర్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి ఆ టోడ్ ఓకే దట్స్ ఆల్ అనడంతో అప్పుడే మన ఇనోజిన్ కి మైండ్ పోయి ఆగరా అసలు ఎవర్రా నువ్వు అనడంతో అప్పుడే ఆ టోడ్ కూడా ఒకవేళ నీకు ఆన్సర్స్ కావాలంటే నువ్వు తప్పకుండా నాతో రావాలి, నువ్వు నాతో వస్తావా అని అడగడంతో దానికి మన ఇనోజిన్ గారు కూడా అవును అన్నట్లు రియాక్షన్ ఇవ్వడంతో వెంటనే ఆ టోడ్ అయితే అక్కడ ఒక సమనింగ్ చేసి వెంటనే మన ఇనోజిన్ ని కాస్త కాషన్ కోజీ లొకేషన్ కి అయితే షిఫ్ట్ చేస్తుంది. సో అక్కడ మన కాషన్ కోజీని చూసిన ఇనోజిన్ కి అసలు ఎవర్రా నువ్వు అనడంతో అప్పుడే మన కాషన్ కోజీ నా పేరు కాషన్ కోజీ, నేను ఈ ఎర్త్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను డివైన్ ట్రీస్ దగ్గర నుంచి అనడంతో ఒక్క సెకండ్ మన ఇనోజిన్ గారికి మైండ్ పోతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ కాషన్ కోజీ ఒక క్రిమినల్ అన్నట్లు మనోడికి గుర్తుంటుంది కదా. సో దాన్ని మనోడు గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే వెనక నుంచి బొరుటో ఇదేం నీకు థ్రెటెంట్ అట్లాంటిది కాదు, ఇది జస్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లో లేని ప్లేస్, సో నువ్వు తలుచుకున్న ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేవు ఇనోజిన్ అని చెప్తాడు. అప్పుడే మన ఇనోజిన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్నది ఉజుమాకి బొరుటో. ఒకప్పుడు ఇటాచిని సేమ్ టు సేమ్ సీన్ లో చూసి ఎట్లాంటి ఎలివేషన్స్ కి జనాలందరూ పిచ్చెక్కిపోయారు. సో అట్లాంటి సీనే ఇప్పుడు మన బొరుటో విషయంలో కూడా జరిగింది. జస్ట్ బాబు అలా సీట్ మీద కూర్చున్నాడు అంతే. సినిమా ఎందుకంటే డాన్స్ అంటే అప్పుడే మన బొరుటో ఇనోజిన్ చెప్తామంట, జస్ట్ నువ్వేం చేయాల్సిన పని లేదు, వన్స్ నీతో పని అయిపోతే మేమే ఇక్కడ నుంచి పంపించేస్తామని చెప్తాడు. సో దీనికి ప్యారలల్ గా అనదర్ అన్నోన్ లొకేషన్ లో అయితే మన జూరాగాడు హిడారి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడే జూరాని చూసిన మన హిడారి ఏమైంది నీ కళ్ళు అని చెప్పి అతని వైపు అయితే చూస్తాడు. సో అప్పుడే మన జూరాగాడు ఏడవడాన్ని అయితే మనం చూస్తాము. బట్ మన హిడారి కానీ అదేందో తెలియదు కాబట్టి ఏమైంది నీ కళ్ళు అలా అయినాయి అనడంతో అప్పుడే జూరాగాడు చెప్తాంట, ఏం లేదు నేను ఈ బుక్ ని అండర్ ఎస్టిమేట్ చేసి చదివా, బట్ నాకే తెలియకుండా ఈ బుక్ నా హార్ట్ టచ్ అయింది, సో అందుకని నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పడంతో దానికి మన ఇడారి గాడు ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తాడు. అండ్ అప్పుడే జూరాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, యాజ్ లైక్ సిమిలర్ ఫీలింగ్ ఒకప్పుడు కోనహామరు విషయంలో మట్సురికి ఏదైతే జరిగిందో ఇప్పుడు నేను దాన్ని సెన్స్ చేయగలుగుతున్నా. మట్సురి కోనహామర్తో ఉన్నప్పుడు తను ఎట్లాంటి యాంగర్నెస్ అండ్ సాడ్నెస్ అండ్ లవ్ ఫీల్ లో మునిగి తెలిందో ఇప్పుడు నేను దాన్ని అయితే ఫీలింగ్ చేయగలుగుతున్నాను అనడంతో దానికి మన హిడారి గడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వానికి అర్థం కాదు. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకొక సైడ్ మాత్రం ఈ చెత్తనా కొడుకైతే బుక్ లో అయితే కొన్ని పుస్తకంలో ఉండే ఇమేజెస్ అయితే చూస్తూ ఉంటాడు. సో ఇమేజెస్ నేను క్లారిటీ చెప్పలేను కానీ ఒక మీమ్ అయితే వేస్తా. मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा మన జూరాగాడు లవ్ గురించి పెంచుకోవడం అండ్ దాని గురించి తెలుసుకోవడం కోసం బుక్కులు తెస్తే వీడు మాత్రం దాన్ని ఇంకొక పద్ధతి కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాడు. సో అప్పుడే వీడిని చూసిన మన జూరాగాడు అయితే నాకు ఇప్పుడు లవ్ని ఎలా అండర్స్టాండ్ చేయాలి అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో వచ్చింది, సో మనకి ఇంకొంచెం అడిషనల్ ఇంటెంట్ కావాలి అని చెప్పి ఇడారి ఎంతో అంటే అప్పుడే మన మిమోషి గాడు మాత్రం నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఎందుకని ఆ ఏడాన్ని నా టార్గెట్ గా చేసుకున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు నాకు తెలిసినది కేవలం రెండు పనులు. ఒకటి ఆ ఏడాన్ని కంట్రోల్ చేసి అబ్జర్వ్ చేసుకోవడం అండ్ దాంతో సంసారం చేసి మన యొక్క
స్పీషీస్ ని వరల్డ్ వైడ్ పెంచడం అని చెప్పడంతో దానికి హిడారి గడు వెళ్ళంటే దానికి మన జూరా గడు మాత్రం ఇంట్రెస్టింగ్ అని చెప్తాడు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాడ్ వేనో గుడ్ వేనో తెలియదు కానీ మనం ఇంకొంచెం లవ్ గురించి తెలుసుకోవాలని చెప్తాడు. సో ఇక్కడైతే ఈ సీన్ కట్ అయ్యి నెక్స్ట్ మన నారా షికుమార్ని అయితే చూపిస్తారనమాట. అప్పుడే మన నారా షికుమారుకి అయితే కాశిన్ కోజ్ అయితే ఈనోజిన్ ఉపయోగించుకొని మన షికుమారుతో మాట్లాడతాడు. సో ఆ మాటలు విన్న మన షికుమారు, నువ్వు ఎలా నాతో మాట్లాడుతున్నావు, ఇది ఏ నింజా టూల్ అని అడగడంతో అప్పుడే మనోడు చెప్తా ఉంటా, ఇదేం నింజా టూల్ కాదు, ఇది ఆఫ్ ద రికార్డ్ లో ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో అప్పుడే మన షికుమారు కూడా నేను ఎల్డర్స్ ని కలవడానికి వెళ్తున్నాను అనడంతో అప్పుడే మన కాశిన్ కోజీ షికుమారుకు చెప్తా ఉంటా, ఇది ఒక వరస్ట్ కేస్ సినారియో, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నీ లైఫ్ అనేది నీ హుకాగే పొజిషన్ కూడా ఈ సర్టెన్ టైంలో వెళ్ళిపోవచ్చు అనడంతో దానికి మన షికుమారు కూడా ఏం పర్లేదు, నేను దానికేం భయపడడం లేదు, ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇప్పుడు రిజైన్ చేసేమన్నా నేను హ్యాపీగా రిజైన్ చేస్తానని చెప్పి వెంటనే డోర్ తెస్తాడు. బట్ అక్కడే మనకు తెలిసే ట్విస్ట్ ఏంటంటే మనతో మాట్లాడడం కోసం ఎల్డర్స్ తో పాటు లార్డ్ కాబు కూడా వచ్చింటారనమాట. సో తనని చూసిన షికుమారు లార్డ్ కాబు అనడంతో అప్పుడే ఆ లార్డ్ కాబు గారు కూడా ఓ ఆల్రెడీ 8th హుకాగే గారు వచ్చారా, నేను ఇక్కడ అబ్జర్వర్ గానే మాత్రమే వచ్చాను, సో నన్ను లార్డ్ దైమో గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమని పంపించారు, మీ రెస్పాన్సిబిలిటీస్ ని మీరు విలేజ్ హెడ్ గా ఎలా చేస్తున్నారని చెప్పి ఆయనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. డ్యూ టు బడ్జెట్ కట్స్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఫైర్ కి మనకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ అనేది ఉంది కదా, సో దాన్ని మీరు ఎలా నిర్వర్తిస్తున్నారని చెప్పి ఆయనకు కొన్ని డౌట్స్ ఉన్నాయనడంతో అప్పుడే ఆ ఎల్డర్ లో ఒక అమ్మాయి చెప్తుంది అనమాట, అవును షికుమారు, మేము శాండ్ విలేజ్ మిషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం, నువ్వు ఎందుకని మాకు చెప్పకుండా అది ఒంటరిగా చేసావనడంతో అప్పుడే పక్క నుండే మన కొనామారు షాక్ అవుతామంట, ఎందుకంటే ఎల్డర్స్ కి తెలియకుండా ఆ మిషన్ అనేది జరిపాడా షికుమారు సార్ అని. అప్పుడే ఆ ఎల్డర్స్ గల్ అయితే నువ్వు ఎందుకని ఇలా చేసావు, సో మనకి ఇంకా ఆ ఫైర్ విలేజ్ వాళ్ళకైతే ఆ డివైన్ ట్రీస్ దగ్గర నుంచి థ్రెటన్స్ అయితే ఉన్నాయి కదా అనడంతో అప్పుడే మన షికుమారు చెప్తామంట, లేదు సార్ నేను కొన్ని ఇంటెల్ని నమ్మే చేశాను, సో ఆ ఇంటెల్స్ 100% కరెక్ట్ అని తెలిసినందుకే నేను ఆ మిషన్ అనేది మూవ్ చేశాను అనడంతో అప్పుడే ముసలోళ్ళు అవునా మిషన్ అయితే సక్సెస్ అయింది కదా, సో ఇప్పుడు చెప్పు ఆ ఇంటర్లు ఎవరు అనడంతో అప్పుడే మనోడు వాళ్ళైతే మనకు తెలుసు బట్ నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు మీకు చెప్పదలుచుకోలేదు అనడంతో అప్పుడే ఆ ముసలోళ్ళలో ఒకడైతే వాట్ అని చెప్పడంతో అప్పుడే మన వాళ్ళు చెప్తా ఉంటా, అవును సార్ నేను నా ఇంటర్ గురించి ఇప్పుడు మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు నేను చెప్పే విషయాలు నమ్ముతారో లేదో కూడా నాకు తెలియదు, సో నేను అందుకనే మీకు ఆ విషయం చెప్పదలుచుకోలేదు, ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా జరిగిన మిషన్ ఫెయిల్ అయితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుండేవాడిని అని చెప్పడంతో అప్పుడే ఆ ముసలోళ్ళు సరేలే అదైతే ఓకే కానీ నీకు ఆ సోర్స్ అండ్ ఆ ఇంటెల్ ఎవరు ఇచ్చారో మాకు అది చెప్పు, నీకు ఇచ్చినది ఖచ్చితంగా ఆ ట్రేటర్ అయిన బొరుటోనే కదా అనడంతో అప్పుడే మన షికుమారు షాక్ అవుతాడు. అప్పుడే ఒక ముసలి ఎల్డర్ చెప్తామంట, నీకు వచ్చిండే అన్నింటల్ని నువ్వు నమ్మి ముందడుగు వేయకు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఆ ట్రేటర్ బొరుటోకి బయలాజికల్గా కానీ లేదంటే ఏదో అదర్ సమ్ రీజన్ వల్ల అయితే డివైన్ ట్రీతో కొన్ని సంబంధాలు అయితే ఉన్నాయి, సో వాడు మనకిచ్చే అన్ని ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్ అవుతాయని నేను చెప్పలేదు, ఒకవేళ నువ్వు వాడిని నమ్మితే ఈ కొనహా ఫ్యూచర్ అనేది ఉండదు, సో నేను దానికి యాక్సెప్ట్ చేయను అని చెప్పడంతో అప్పుడే మన షికుమారు పక్కన ఉండే కొనహామారు నేను మాట్లాడొచ్చేసారు అనడంతో అప్పుడే మన షికుమారు కొనహామారు వెయిట్ అనే లోపలే అప్పుడే కాశిన్ కోచ్ చెప్తా ఉంటా, వెయిట్ షికుమారు తను ఏం చెప్పబోతున్నాడో అది విను కేవలం అని చెప్పడంతో అప్పుడే మనోడు సైలెంట్ అవుతాడు. అండ్ అప్పుడే కొనహామారు చెప్తా ఉంటా, నేను రీసెంట్గా జరిగిన మిషన్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ రీసెంట్గా నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే బొరుటో నన్ను కాపాడాడు, అండ్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా బొరుటో అయితే మన కోనహాకి ఎటువంటి ట్రేట్ అయితే తేడు అదొక్కటే నేను మీకు చెప్పగలను అనడంతో అప్పుడే పక్కన ఉండే ఇంకో ఎల్డరు, ఓ సారు టోపీ అయితే నువ్వు ఖచ్చితంగా బొరుటో సైడ్ ఉన్నావా, అయితే చెప్తాం విను, యూ ఈడియట్, నువ్వు ఇంత రెక్లెస్గా ఎలా ఉన్నావు, ఆ బొరుటో గాడు మన లార్డ్ 7th మీద అయితే అటాక్ చేశాడు, అండ్ మనకుండే ఏకైక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆ బొరుటో గాడిని ఎలిమినేట్ చేయాలి, సో మనం ఎంత త్వరగా చేస్తే అదే మనకు బెస్ట్ అని చెప్తారు ఆ ఎల్డర్స్. సో ఆ మాటలు విన్న మన కొనామారు షాక్ అయితే పక్కన ఉండే షికుమారు నేను మాట్లాడకపోవడం బెస్టే అనుకొని సైలెంట్గా ఉంటాడు. అండ్ అప్పుడే పక్కన ఉండే లార్డ్ కాబు గారు చెప్తా ఉంటాం, మనం ఎనిమీస్ని ఎలిమినేట్ చేసేదానికంటే ముందు ఎనిమీస్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసేది చాలా బెస్ట్, సో దానివల్ల మన కోనా ఫ్యూచర్ అనేది బాగుంటుంది, ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మన కోనా యొక్క ప్రెస్టేజ్ కూడా బాగుంటుంది అనడంతో అప్పుడే లార్డ్ కాబు గారు కొనహామారుని పిలిచి, అవును కొనహామారు నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, నీ కస్టడీలో నుంచినే కదా మన బొరుటో తప్పించుకున్నాడు, ఇలా అంటున్నానని ఏమనుకోకు, మాకు నీ మీద నమ్మకం లేదు, సో మేము నిన్ను ఇంటరాగేట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ మేము నిన్ను క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, సో నువ్వు ఖచ్చితంగా మాకు ఆన్సర్స్ ఇవ్వాలి అనడంతో దానికి మన కొనహామారు కూడా సైలెంట్గా ఉంటాడు. అండ్ అప్పుడే ఆ కాబు గారు చెప్తా ఉంటా, ఖచ్చితంగా బొరుటోకి ఎవడు హెల్ప్ చేస్తున్నాడో వాడిని అయితే మేము ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాము, అండ్ ఆ రోజు వాడు తప్పించుకోలేడు అనడంతో అప్పుడే షికుమారు మాత్రం వీడు ఖచ్చితంగా నా గురించి తెలిసిపోయింది అన్నట్లు కొంచెం డౌట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో దీన్నంతటిని కూడా కాశిన్ కోజీ ఈనోజిన్ ఉపయోగించుకొని అయితే వింటూ ఉంటారనమాట. అప్పుడే మన ఈనోజిన్ గాడు ఇట్లాంటిది ఆఫ్ ది రికార్డ్ మనం వినకూడదు, ఇవి ఖచ్చితంగా థియేటర్ కిందకి అండ్ క్రైమ్స్ కిందకి వస్తాయనడంతో అప్పుడే కాశిన్ కోజీ నువ్వేం భయపడకు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా రికార్డ్స్ అనేవి తెలియదులే అనడంతో అప్పుడే మన బొరుటో చెప్తా ఉంటా, మన ఎనిమి ఎట్లా అంటాడు అండ్ వాడి
మూమెంట్స్ మెథడ్స్ ఎట్లాంటివి మనకు తెలియనప్పుడు మనం రూల్స్ని పట్టుకొని కూర్చోలేము అనడంతో అప్పుడే ఈనోజిన్ చెప్తామట అవి ఎట్లాంటి రూల్స్ అయినా కానీ అవి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఎక్స్పెషలీ నేను హిమవారిని ఆ మాస్టర్ దగ్గర నుంచి కాపాడుతాను అనడంతో ఆ మాటలు విన్న మన బొరుటో కూడా అయితే ఓకేలే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే కాషన్ కోచి బొరుటోని పిలిచి మన ఇద్దరం కొంచెం మాట్లాడుకోవాలి, నువ్వు మొమోషికి గానితో డీల్ చేసుకున్నావు కదా అది ఏమైంది అనడంతో మన బొరుటో మాత్రం అది ఏం జరగలేదులే అన్నట్లు సైలెంట్గా ఉండు అని చెప్పడంతో అప్పుడే కాషన్ కోచ్ చెప్తాడనమాట, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటే నేను ఫ్యూచర్ని అనేది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను, ఇన్ఫ్యాక్ట్ నువ్వు చేసిండే కొన్ని తప్పుల వల్లే ఇప్పుడు డేంజరస్ ఫ్యూచర్ అయితే రాబోతుంది అనడంతో దానికి బొరుటో కూడా నువ్వు కూడా నాకు ఎన్నో విషయాలు చెప్పలేదు, సో కొన్నిసార్లు మనం చెప్పకపోవడమే అది చాలా మేలు అని చెప్తాడు. సో ఈ మాటలు విన్న మన కాషన్ కోచికి ఎక్కడో మండుతుంది. అండ్ అప్పుడే మన షికమారుతో అయితే మాట్లాడతాడనమాట. ఇంకో సైడ్ మన షికమారు కూడా కోనహామోర్ని అయితే ఇంటరాగేషన్ తీసుకొని వెళ్ళారు, రేపో మన్నాడు నన్ను కూడా పట్టకపోతాడు, సో నా దగ్గర ఉండే తక్కువ టైమే అనడంతో అప్పుడే మనోడు చెప్తాడనమాట, ఓకే నాకు తెలిసినంత వరకు మిమూషి అయితే ఈడాన్ని పట్టుకోవడం కోసం ఇంకో వారంలో కోనహాకి అయితే వస్తాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అండ్ వాడు ఎట్లాంటి మూమెంట్స్ చేస్తాడో నేనైతే మీకు కొంచెం ఇంటర్లు ఇవ్వబోతున్నానని చెప్పి మనోడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వానికి ఇస్తాడు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మన ఈనోజిన్, షికమారు అండ్ బొరుటో అయితే వింటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ అనేది మన ఈడా, సుమురే అండ్ శారదా దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. వీళ్ళతో పాటు అక్కడ మన డేమన్ గడ్ అయితే ఉంటాడు. సో అప్పుడే ఈడా అడుగుతుందన్నమాట, మీ ఇద్దరికి బొరుటో మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి నాకు అర్థమైపోయింది, మీరు బొరుటోకి ఎలా ప్రపోజ్ చేయబోతున్నారో నేను వినాలనుకుంటున్నాను అనడంతో అప్పుడే శారదా చెప్తూ ఉంటా, లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేనైతే బొరుటోకి నా ప్రపోజల్ విషయం చెప్పదలుచుకోలేదు అనడంతో పక్కనుండే సుమురే కూడా నేనైతే శారదా టైప్ కాదు, నాకు ఎప్పుడు బొరుటో కనపడితే అప్పుడైతే నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను అన్నట్లు డేర్గా చెప్పేస్తుంది. అండ్ అప్పుడే సుమురే చెప్తా ఉంటా, ఇన్ఫాక్ట్ పేకి చెప్పుకోలేదు కానీ శారదా లోపల కూడా సేమ్ ఫీలింగే ఉంది అనడంతో అప్పుడే మన ఏడా నవ్వుకుంటా, ఓ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, లవ్ అఫేర్ అన్నట్లు ఉంటుంది. అండ్ అప్పుడే సడన్ గా మన ఏడా చెప్తూ ఉంటా, సారీ టు బ్రేక్ గైస్, అండ్ నేను మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, మీరిద్దరూ నాతో లవ్ లో ఉన్నారా లేదా అని అడుగుతుంది. మీ అందరికీ తెలుసు మన ఏడా పవర్ ఏంటంటే అందరినీ తన యొక్క చామ్ లో పడేసుకుంటుంది, అదే అందరూ తననే లవ్ చేస్తారన్నట్లు ఒక చార్మ్ లో అయితే బతుకుతుంటారు. బట్ వీళ్ళిద్దరూ ఆ చార్మ్ లో లేరని చెప్పి ఈడాకి అర్థమైపోయి ఈ క్వశ్చన్ అయితే అడుగుతుంది. అండ్ ఈ క్వశ్చన్ ని పక్కన ఉండే ఆ డేమన్ గడ్ కూడా వింటూ ఉంటాడు. సో మన డేమన్ గడ్కి తన సిస్టర్ అంతే ఎంత ప్రేమో మీ అందరికీ తెలుసు, ఎవరైతే తన సిస్టర్ యొక్క చార్మ్ లో లేరో వాళ్ళనైతే చంపేస్తానని చెప్పి మనోడు ముందుగాలిగే వార్నింగ్ ఇచ్చింటాడు. సో ఇప్పుడు మన డేమన్ గడ్కి అర్థమైపోతుంది అనమాట వీళ్ళిద్దరు చార్మ్ లో లేరని. అప్పుడే ఏడా కూడా కన్ఫర్మ్ చేస్తుందన్నమాట, మీ ఇద్దరు నా చార్మ్ లో లేరు కదా అనడంతో అప్పుడే మన డేమన్ గడ్ని చూసిన మన సుమిరే ఒక్క సెకండ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మన షికమారు చెప్పింటారన్నమాట, ఏడా యొక్క చార్మ్ లో ఎవరైతే లేరని చెప్పి ఆ డేమన్ గడ్కి అండ్ ఏడాకి తెలుస్తుందో, ఎక్స్పెషల్లీ ఆ డేమన్ గడ్కి తెలుస్తుందో వాడు ఏ మాత్రం సెకండ్ కూడా లేట్ చేయకుండా వాళ్ళని చంపేయడానికి కూడా వెనకాడ్డని చెప్పి మన షికమారు చెప్పిండేది. ఇప్పుడు ప్రెసెంట్ సుమిరే అయితే ఆలోచించుకొని భయపడుతూ ఉంటుంది. సో ఒక్క సెకండ్ మనోడు ఇలా కదులుతాడో లేదో ఆ గోడ దగ్గర నుంచి వెంటనే మన శారదా కూడా తన మాంగికు షేరింగ్ అనే ఎబిలిటీని అయితే యాక్టివేట్ చేసే లోపలే మనోడు వాళ్ళిద్దరు వెనక్కి వచ్చేసి ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళిద్దరు గొంతుల మీద చేయబెట్టి, ఏంటి శారదా నువ్వు నీ మాంగికు షేరింగ్ అనే ఎబిలిటీని అయితే యాక్టివేట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇప్పుడు చేయి, అదేదో నేను చూస్తానని చెప్తాడు. సో మన డేమన్ గన్ పవర్స్ మీకు తెలుసు కదా, మనోడి మీద ఎవరు ఎటువంటి అటాక్ చేసినా సరే అవి తిరిగి వాళ్ళకే పడుతూ ఉంటాయి అనమాట. అది కేవలం మనోడు వాళ్ళని టచ్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో అందుకని మనోడు వీళ్ళిద్దరిని టచ్ చేసుకొని ఉన్నాడు. అండ్ అప్పుడే మన ఏడా చెప్తుందన్నమాట, శారదా ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకున్నా అదైతే యూజ్లెస్ అనడంతో అప్పుడే వెనకుండే డేమన్ గారు చెప్తామట, ఏంటి శారదా ఇప్పుడు నువ్వేదో లాంచ్ చేద్దాం అనుకున్నావు కదా, ఒకవేళ అది నువ్వు లాంచ్ చేసే లోపలే నువ్వు చనిపోతే ఏమైతుంది సిచ్యువేషన్ అని చెప్తాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ చాప్టర్ కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను, మీ యొక్క డౌట్స్ అనేటివి కూడా క్లారిఫై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.